నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్. ఘనంగా సర్దార్ మరుపిళ్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ. నగరాలకు సామాజికంగా రాజకీయంగా గుర్తింపునిచ్చింది సీఎం జగన్ అని స్పష్టం చేసిన ఎంపీ కేశినేని నాని. జనసేన పార్టీలో చేరిన ఎంపీ బాలశౌరి. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. చెల్లిని తిట్టించేవాడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడని విమర్శ. అసెంబ్లీలో ఉద్రిక్తత. ప్లకార్డులను ప్రదర్శించిన టీడీపీ సభ్యులు. టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు నుండే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు నిర్ణయించాలి అనేది నిర్ణయించారు. ఈ సమావేశానికి సభానాయకుడు జగన్, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. అలాగే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల శాసనసభ మండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చిట్టినగర్లో మరుపిళ్ల చిట్టి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నగరాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, బాయన వెంకట్రావు, కార్పొరేటర్ మరిపిళ్ల రాజేష్, అత్తులూరి ఆదిలక్ష్మి, దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు, పోతిన స్వామి, రామారావు, పోతిన బేసు, ఎన్వీ రావులతో పాటు నగరాల ప్రముఖులు హాజరయ్యారు. దానికి కారకుడు సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే నగర మేయరు సోదరి రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఈ మధ్య వైసీపీ విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి సోదరుడు అసిత్ గారు, అట్లాగే మన జనసేన నాయకుడు సోదరుడు పోతిన మహేష్ గారు, అలాగే కార్యక్రమాన్ని చెడగొట్టాలని మాత్రం ప్రయత్నం చేయకండి. చరిత్రలో ఎవరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరిపిల్ల చిట్టి గారు పెట్టిన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చిట్టి నగర్ అని చెప్పి మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి పిలుస్తున్నాం. అదే చిట్టి నగర్ లో మరిపిల్ల చిట్టి గారి విగ్రహం పెట్టాలని చెప్పని నగర మేయర్ గారు, నేను మన పార్టీలో నాయకులందరూ కనుక్కొని ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దయచేసి ఈ చెడగొడతానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎవరు కూడా మీరు అడ్డుకోవద్దు. ఎందుకంటే వాళ్ళందరికీ చిట్టి గారి మీద అధికారం లేదు. డివిజన్ కార్పొరేటర్ గారు మన ఆదిలక్ష్మి గారు, చలపతిరావు గారు, మన మరుపిల్ల రాజేష్ గారు, అలాగే అర్షద్ గారు, చెప్పండి బాయన వెంకట్రావు గారు, బాయన బాబ్జీ గారు, పోతన స్వామి గారు, బేస్ గారు, గురుమంతు మహేష్ గారు, చిట్టు గారి మరుపిల్లి ఉమా తిలక్, గుజ్జర్ అమర్ గారు, అలాగే పోతున బేస్ గారు, గురుమంతు మహేష్ గారు, పిల్లా రవి, అలాగే ఎన్వీ రావు గారు, మరుపుల చిట్టి గారి కాంస్య విగ్రహావిష్కరణకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించేదాకా మరుపిల్ల చిట్టి గారిని గుర్తించిన వారు మాట్లాడుతున్నారు. ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనతో అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ వద్ద బై బై జగన్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్లు పెట్టి మరీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్లు తోసుకుంటూ ప్లకార్డులు చేతపట్టుకుని కాలినడకన అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లారు. ఈ రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి రీయింబర్స్మెంట్ ఇచ్చినట్లు గవర్నర్ చెబుతూ ఉండగా టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉండగానే టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య సీట్ల పంచాయతీ తేలేది కాదంటూ వైసీపీ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ తేలదంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయ్యారని, అలా వారు భేటీ అవుతూనే ఉంటారంటూ మండిపడ్డారు. పవన్ ఎక్కడ నుండి పోటీ చేస్తారో కూడా తెలియదన్నారు. చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో మరో చోట నుండి పోటీ చేస్తారో కూడా తెలియదన్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో, అద్దెలోనా పంతుల్లా లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు. నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఏవో ఇస్తారు, 3, 30, 25 ఇస్తారు. వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమో ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పాను. శివరామకృష్ణ క్షేత్రంలో శివరామకృష్ణ క్షేత్ర ధర్మాధికారి శిష్లా హనుమతు ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. శృంగేరి పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి ఆశీస్సులతో భారతీ తీర్థ మహాస్వామి 74వ జన్మదిన వేడుకలు ఈ నెల 5 నుండి 74 రోజుల పాటు శివరామకృష్ణ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 15 మంది ఋత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్ర నవవర్ణార్చన, సాయంత్రం ఆది దంపతుల త్రిశతి సహస్రనామార్చన, మహామంగళ హారతి, దాతలకు వేదాశీర్వాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శృంగేరి శారదాపీఠ శంకరాచార్య మహాసంస్థాన ధీశ్వరులు, శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ శ్రీ జగద్గురు భారతీతీర్థ మహాసన్నిధానం వారి 74వ వర్ధంతిని పురస్కరించుకొని వారి పరిపాలనమైనటువంటి ఈ విజయవాడ శివరామకృష్ణ క్షేత్రమునందు రేపు ఈ మాసం
5/2/24 తేదీ నుంచి 74 రోజుల పాటు ప్రతి నిత్యం 13 మంది ఋత్విక్కుల చేత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మరి 2 ఋత్విక్కుల చేత శ్రీచక్ర నవావరణ అర్చన ప్రతి ఉదయం 8 గంటల నుండి 11:30 గంటల వరకు కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది. సాయంత్రం త్రిశతి విధానంగా పూజ, సహస్రనామార్చనలు, తరువాత మహామంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, భక్తులకు ఆశీర్వచనం అనేటువంటి కార్యక్రమం ఈ 70 షర్మిలపై దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిలను ఉచ్చరించడానికి వీలు లేని పద్ధతిలో ప్రశ్నలు వేయడం, వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా ఆమె కుటుంబాన్ని, క్యారెక్టర్ను కించపరుస్తూ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు అనేవి పార్టీ విధానాల పరంగా ఉండాలన్నారు. సీఎం జగన్ ఆయన అనుసరిస్తున్న విధానాలు ఎండగడుతున్న వారిపై వైసీపీ శ్రేణులు దుష్ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదంటూ హితవు పలికారు. దిగజారుడు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారిపైన ఆమెను విమర్శించడం కాదు, దిగజారుడు పద్ధతులు, ఉచ్చరించడానికి వీల్లేని పద్ధతుల్లో ఆమె మీద పోస్టర్లు వేయడం, అదేవిధంగా సోషల్ మీడియాలో దిగజారుడు ప్రచారం చేయడం, వ్యక్తిగతంగా దూషణ చేయడం, చివరికి వారి కుటుంబాన్ని, ఆమె క్యారెక్టర్ను కూడా కించపరిచే పద్ధతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ రకంగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఆయా పార్టీల పాలసీస్ చెప్పుకోవాలి తప్ప ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే విమర్శిస్తారో, ఎవరైతే ఆయన విధానాలను ఎండగడతారో వాళ్ళందరిపైన ఈ రకంగా దిగజాడు ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. చివరికి సొంత చెల్లెనే చూడకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెనే విషయాన్ని కూడా పక్కన పెట్టి నీచంగా ఈ రకంగా ఇవాళ పేటీఎం బ్యాచ్ ప్రచారం చేస్తా ఉన్నారంటే ఇంతకంటే సొంత చెల్లిని తిట్టినవాడు అర్జునుడు ఎలా అవుతాడంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తోడబుట్టిన చెల్లి శ్రీమతి షర్మిలను నోటికి వచ్చినట్లు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు మహాభారతంలో అర్జునుడు ఎలా అవుతాడు? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవాడు గాంధీవదారి ఎలా అవుతాడు? తండ్రి హత్య దోషులు ఎవరో తేలాలని అలుపెరగని న్యాయ పోరాటం చేస్తున్న మరో చెల్లి డాక్టర్ సునీత గారికి ప్రాణహాని ఉందని భయపెట్టే వారికి మద్దతు ఇస్తున్నవాడు సవ్యసాచి ఎలా అవుతాడో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్ సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మేమేదో ఆయనను ఇబ్బంది పెడుతున్నట్లు విపక్ష నాయకులను కౌరవులతో పోలుస్తూ తాను అర్జునుడు అంటూ తనకు తానే చెప్పుకుంటున్నారన్నారు. ప్రస్తుతం నడుస్తుంది కలియుగం. ఇక్కడ అర్జునులు ఉండరు, కృష్ణులు ఉండరు. నేను పవన్, ఆయన జగన్ మాత్రమే అంటూ స్పష్టం చేశారు. చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు తోబుట్టు, సొంత చిన్నాయిన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు. నాకు రక్షణ లేదు, చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు. ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం. ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు? అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా సర్వైకల్ క్యాన్సర్ టెస్టులను ఉచితంగా చేయాలంటూ తాతా సుబ్రహ్మణ్యం కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మహిళలకు, సామాన్య మహిళలకు క్యాన్సర్ టెస్టులు ప్రభుత్వం ఉచితంగా చేయాలన్నారు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్ సోకింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 50,000 రూపాయల మెడికల్ టెస్టులు తీసుకున్నారు. సర్వైకల్ క్యాన్సర్ గనక వస్తే చాలా ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. క్యాన్సర్, సర్వైకల్ జబ్బులు చాలా ఖరీదైనవని, పేద మహిళలు, సామాన్య మహిళలు ఇలాంటి ఖరీదైన జబ్బులు వస్తే ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతారన్నారు. లేడీస్కి ఆడవాళ్ళని జాగృతం చేయడానికి, ఈ జబ్బు గురించి జాగృతం చేయడానికి మేము మీడియా ముందుకు వచ్చాము. మా ఇంట్లో కూడా ఈ సమస్యలు, సర్వైకల్ క్యాన్సర్ సమస్యలు తలెత్తితే మేము ఆలస్యంగా కనుగొన్నాము. మా మిసెస్ తాత ఈశ్వరి గారు బాధపడుతున్న విధానం చూసి మా పాప కనుక్కొని, అమ్మ హాస్పిటల్కి వెళ్తాము, ఇది ఏదో క్యాన్సర్ జబ్బులాగా ఉంది అని హాస్పిటల్కి వెళ్ళాము. మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చెకింగ్ చేయడానికే మాకు 1 గంటలో 50,000 రూపాయలు ఫీజు వసూలు చేశారు. అయినా ఆ చెకింగ్లో, ఆ టెస్టులో మాకు క్యాన్సర్ అని తేలింది. మేము అన్నీ ఎంక్వైరీ చేసుకొని మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. 100 రోజులు కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. అక్కడ ట్రీట్మెంట్ బాగానే ఉంది. మేము ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా తీసుకున్నాము. చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలీదు. వాళ్ళకి గర్భస్రావం దగ్గర రక్తస్రావం ఎక్కువైనా, వైట్ డిశ్చార్జ్ అయినా మీరు తొందరగా టెస్టులు చేయించుకోండి. ఇది చాలా ఖరీదైన సమస్య. క్యాన్సర్ అనే సమస్య చాలా ఖరీదైనది. నేను ఈ సందర్భంగా వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా రాబోయే కొత్త ప్రభుత్వానికి ఒకటి పేద మహిళల తరపున, సామాన్య మహిళల తరపున ఒకటి కోరుకుంటున్నాను. సర్వైకల్ క్యాన్సర్ టెస్టులని ఉచితంగా చేయాలి. సామాన్య మహిళలు, పేద మహిళలు ఈ టెస్టులని భరించే స్థితిలో లేరు. ఒక ఇంట్లో క్యాన్సర్ బారిన బాధపడితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆర్థికంగాను, మానసికంగాను కృంగిపోతారు. దయచేసి పాలకులు ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిరుపతిరావు యాదవ్ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, అనుచరులతో ఎమ్మెల్యే వసంత కీలక భేటీ నిర్వహించారు. ఐతవరంలో ఉన్న ఆయన నివాసంలో ఏర్పాటైన ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ క్రమంలోనే ముఖ్య నేతలు, అనుచరులతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే వసంత మాట్లాడారు. ఫిబ్రవరి 5వ తేదీన ఇదే ప్రాంతంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తెలుసు కదా మీకు అన్ని వివరాలు తెలిసి మరి నన్ను అడగటం ఎందుకు? రేపు 3 గంటలకి మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను. నమ్ముకొని చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా. అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను ఏది పడితే మీడియాలతో మాట్లాడితే ఏం బాగుంటుంది? ఎంతవరకు అడగని చెప్పండి. అందుకని నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యాను. వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ వివరాలు చెప్పి రేపొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ 3 గంటలకు రండి. 3 గంటలకు ఇక్కడికే పత్రికా విలేకరుల సమావేశం మీకు తెలియపరిచే వాళ్ళం సమావేశం ఉందని. రేపు 3 గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్తాను. రేపు 3 గంటలకి పత్రికా విలేకరుల సమావేశం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్. ఘనంగా సర్దార్ మరుపిళ్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ. నగరాలకు సామాజికంగా, రాజకీయంగా గుర్తింపునిచ్చింది సీఎం జగన్ అని స్పష్టం చేసిన ఎంపీ కేశినేని నాని. జనసేన పార్టీలో చేరిన ఎంపీ బాలశౌరి. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. చెల్లిని తిట్టించేవాడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడని విమర్శ. అసెంబ్లీలో ఉద్రిక్తత. ప్లకార్డులను ప్రదర్శించిన టీడీపీ సభ్యులు. టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.